ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార మీనాక్షి చౌదరి గారిచే ఈ నెల 27న గొప్ప ప్రారంభం. అందరికీ ఇదే మా ఆహ్వానం. ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ గచ్చిబౌలి. ఆమెకు ఇదివరకే పెళ్లైంది. ఓ కుమార్తె కూడా ఉంది. కానీ ఆ విషయాన్ని దాచి మ్యారేజ్ బ్యూరో ద్వారా ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. 2 రోజులకే విషయం బయటపడడంతో బంగారం నగదుతో పరారైంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని చౌటపల్లిలో జరిగింది ఈ ఘటన. చౌటపల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడు మ్యారేజ్ బ్యూరోను సంప్రదించి పెళ్లి చేసుకున్నాడు. అందుకోసం వరంగల్లో మ్యారేజ్ బ్యూరోను సంప్రదించాడు. వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నిమిషం కవి ఇందిరా ప్రొఫైల్ చూపించారు. ఆమె నచ్చడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. గత నెల 24న వరంగల్లోని ఓ ఫంక్షన్ హాల్లో 4 లక్షలకు పైగా ఖర్చు పెట్టి ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి సమయంలో ఇందిరా తల్లి తప్ప ఆమె తరపు బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులెవరూ హాజరు కాలేదు. అందుకు ఏదో కారణం చెప్పారు. ఇక దేవేందర్ రావు పెళ్లి సందర్భంగా ఇందిరకు 8.5 తులాల బంగారు ఆభరణాలు పెట్టారు. పెళ్లైన 2 రోజులకే ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో దేవేందర్ ఆమె ఫోన్ను చెక్ చేశారు. ఆమెకు అప్పటికే పెళ్లై కుమార్తె కూడా ఉందని గుర్తించారు. దీనిపై ఇందిరను నిలదీయగా పెళ్లి జరిగిన మాట వాస్తవమేనని, కానీ విడాకులు తీసుకున్నానని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తెల్లవారేసరికల్లా ఇందిర ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలు తీసుకుని వెళ్లిపోయింది. పరువు పోతోందని దేవేందర్ రావు ఈ విషయం బయటికి చెప్పలేదు. చివరికి ఇందిర, ఆమె తల్లి లక్ష్మి మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందిర గతంలోనూ ఇలా ఒకరిద్దరిని మోసం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. జరిగింది 24వ తారీఖు, గత నెల 24వ తారీఖు హన్మగొండలోని వినయ్ గార్డెన్స్లో అతను అరుణ ఇందిరా అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. అరుణ మ్యారేజ్ బ్యూరో సంబంధించిన అరుణ రామారావు వాళ్ళిద్దరూ ఆ సంబంధం చూసి చేసిర్రు. తర్వాత వాళ్ళు ఒక 10 రోజులు వాళ్ళ ఇంటి దగ్గర కలిసి ఉన్న క్రమంలో అతనికి కొంచెం అనుమానం వచ్చింది. ఆమె బిహేవియర్ సరిగా లేనందున ఒకసారి ఆమె ఫోన్ చెక్ చేయగా ఆమె గతంలో కూడా మ్యారేజ్ చేసుకొని ఒక పాప ఉన్నట్టు, దానిలో పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, పాత ఓల్డ్ భర్త ఫొటోసు, అమ్మాయి ఫొటోస్ అన్నీ కూడా చూసి ఆ అమ్మాయిని నిలదీయగా తప్పైంది, నేను చెప్పకుండా మ్యారేజ్ చేసుకున్నా అనేసి అన్నది. మ్యారేజ్ సమయంలో ఆ అమ్మాయికి ఇతను 8.5 తులాల దాదాపు 8.5 తులాల బంగారం పెట్టిండు. ఆ బంగారం కూడా ఆమె తీసుకొని ఇప్పుడు ఏం తెలియనట్టు నన్ను మోసం చేసిందనే దరఖాస్తు మీద ఇప్పుడు మనం దరఖాస్తు తీసుకొని కేసు